ఘర్షణలు భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యవహారాలు కూడా నెలకొంటున్నటువంటి పరిణామాలు పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ప్రత్యేకంగా రాష్ట్రంలో చాలా ప్రశాంతంగా అలానే చాలా పారదర్శకంగా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఈసీ చెప్తున్నప్పటికీ కూడా ఇంకొక వైపు మాత్రం ఇలాంటివి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమలో కావచ్చు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మాచర్ల కావచ్చు, అట్లనే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పుంగనూరు, పీలేరు, అలానే తంబళ్లపల్లి నియోజకవర్గంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయమన్నారు. ఓవరాల్ గా ఇట్లా రాయలసీమలో కావచ్చు లేదా సమస్యాత్మకమైనటువంటి అనేక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ కూడా చేయబోతున్నారు. మినిట్ టు మినిట్ కూడా మొత్తం రికార్డ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీంతో కూడా కొన్ని కుయుక్తులు పన్నుతున్న పరిస్థితులు పన్నాగాలు కూడా మనం చూస్తున్నాం. రాయలసీమలో ఓవరాల్ గా సుంకన్న ఏంటి అసలు పోలింగ్ సంబంధించినటువంటి, ఎందుకంటే చివరి అంకంలో మనం ఉన్నాం. సో మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా నిర్వహించబోతున్నటువంటి తరుణంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా అనేక చోట్ల కూడా అక్కడ వివాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, చాలా చోట్ల రిగ్గింగ్లకు పాల్పడిన సంఘటనలు గతంలో మనం చూసాం. సో ఈసారి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? శ్రీహరి, రాయలసీమలో రేపు జరిగే పోలింగ్ పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిన్న ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి కూడా ఏదైతే రాయలసీమ జిల్లాల్లో చాలా సమస్యాత్మక అత్యంత సమస్య గ్రామాల్లో కూడా గొడవలు చేసుకుంటుంది. ముఖ్యంగా ఆ బరిలో నిలిచినటువంటి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైసీపీ నాయకులనైతేనే, అదేవిధంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల ద్వారా కూడా ఏదైతే ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కడప, కర్నూలు, అదేవిధంగా అనంతపురం జిల్లాల్లో కూడా ఓటర్లను ప్రభావితం చేసే సమయంలో అడ్డుకున్నటువంటి టీడీపీ నాయకులనైతేనేమి, కార్యకర్తలను కూడా వైసీపీ నాయకులు కూడా దాడులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఇవి ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని వెలుగులోకి రానివి కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా అధికారులు కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే సీరియస్ గా తీసుకోవాలని కూడా ఎన్డీఏ కూటమి పక్షాల నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమలో 2019 ఎన్నికల్లో ఏదైతే జరిగినటువంటి సంఘటనలు ఈసారి పునరావృతం కాకుండా ఖచ్చితమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలని కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా వైసీపీ కుయుక్తులు కుట్రలు కూడా పడుతూ ఎలాగైనా సరే కొంత తమకు అనుకూలంగా మార్చుకునేలాను ఓటింగ్ అనుకునే విధంగా కూడా కొన్ని పక్కా పథకం ప్రకారం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా ఏదైతే రాయలసీమ జిల్లాలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైతే కుప్పం జిల్లాలో చిత్తూరు జిల్లా కుప్పంలో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ కూడా కడప జిల్లా పులివెందులలో పోటీ చేస్తున్నాడు అసెంబ్లీ స్థానానికి. అదేవిధంగా ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితేనేమి, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కడప పార్లమెంట్ స్థానానికి కూడా పోటీ చేస్తున్నారు. కూడా ఇక్కడ ఈ స్థానాల్లో కూడా చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. రేపు పోలింగ్ ప్రక్రియ ఎలా జరగబోతుంది, ఏమన్నా గొడవలు జరుగుతాయా, అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలని కూడా పోలీసు అధికారులు కూడా చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. మరోవైపు కడప అదేవిధంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా చాలా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా అక్కడ ప్రత్యేకంగా కొంత అదనంగా ఏర్పాటు చేసినటువంటి వెబ్ కాస్టింగ్ లో అయితే మినిట్ పోలింగ్ ప్రక్రియ జరిగేలాగా కూడా చూడాలని కూడా ఏదైతే అధికారులు పోలింగ్ సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపు ఎండలు కూడా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర మంచినీరు, షామియానాలు, ఇతర బార్కెట్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఏదైతే పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయండి. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది కూడా రాయలసీమ జిల్లాలో ఏదైతే మారుమూల గ్రామానికి కూడా పోలింగ్ సిబ్బంది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. రేపు ఎలా జరగబోతుంది అనే పైన కూడా చాలా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద రాయలసీమ జిల్లాలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ ప్రక్రియ కూడా కత్తి మీద సాములా మారినటువంటి పరిస్థితి. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా రాయలసీమ జిల్లాలో కొన్ని ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, లేదా ఇటీవల కాలంలో వివాదాస్పదంగా పారినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా సీరియస్ గా
ఈసీ తీసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చివరి అంకంలో కూడా కొంతమంది పోలీసులు వ్యవహార శైలిపైన ఈసీ కూడా సీరియస్ అయింది. నంద్యాల ఎపిసోడ్ మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి అధికారులపైన సీరియస్ అయింది. తిరుపతిలో గతం చాలా రోజుల నుంచి తిష్ట వేసినటువంటి వారిని బదిలీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందల నుంచి, అలానే ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఆమె ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూడా రాజంపేట నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళే కాకుండా పార్టీల అభ్యర్థులే కాకుండా ఇండిపెండెంట్లు కావచ్చు, కొన్ని చోట్ల చాలా అక్కడ ఉన్నటువంటి పరిణామాల రీత్యా ఇండిపెండెంట్లు కూడా కొంతమంది పోటీ బరిలో ఉన్నటువంటి వారు ఎవరైతే దస్తగిరి కావచ్చు, రామచంద్ర యాదవ్, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయో కూడా చూస్తాం. మొత్తానికి అయితే చాలా అప్రమత్తంగా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ఒక బ్రేక్